అందరికీ నమస్కారం. మీ వేణి యాదవ్ ఏందనంటే, మా తల్లిదండ్రులు ఒక్కటే మాట చెప్పారు. అది ఏందనంటే, పాలెం దగ్గర చెయ్యి చాపకు, బతికుంటే అడక్క తిన్నా సరే, కానీ పాలెళ్ళ దగ్గర చెయ్యి చాపకు బిడ్డ. ఎందుకనంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినని 100 మందిలో చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏందనంటే, వాళ్ళు రూపాయి పెట్టరు. నా అన్న కొడుకులకు, నా తమ్ముని కొడుకులకు, నా చెల్లెళ్ళ కొడుకులకు, నా అక్క చెల్లెళ్ళ బిడ్డలకు, నా వాళ్ళకు అన్నీ రకాలుగా ఉండి ప్రతి ఒక్కటి నేనే చూసుకున్నా. అన్ని రకాలుగా నా కొడుకు అని చెప్పి ఆదుకున్నా. నా తమ్ముని కొడుకు, నా అన్న కొడుకు, నా చెల్లెళ్ళ అని చెప్పి ఆదుకున్నా, చేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప అక్కడికి వచ్చి చూసింది లేదు. అక్కడికి వచ్చి 10 పైసలు కూడా ఏమైంది బిడ్డ అని అడిగింది లేదు. ఖాళీ మందికి చూడ గొప్పలు చెప్పుకోవడం. అందుకనే మా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకే మాట చెప్పిర్రు. నేను చిన్నగా ఉన్నప్పుడే చెప్పిర్రు, బిడ్డ పాలెళ్ళ దగ్గర మాత్రం రూపాయి బిల్ల ఆశించకు. మేము ఉన్నన్ని రోజులు మేము చేస్తాం, తర్వాత మాత్రం అడక్క తిన్నా సరే, కానీ పాలెళ్ళ దగ్గర మాత్రం 10 పైసలు కూడా ఆశించకు, అడగకు బిడ్డ అని చెప్పిర్రు. ఇప్పటికి కూడా నేను అదే ఆలోచన మీద ఉన్నా. ఎందుకనంటే నాకు తెలుసు, తల్లిదండ్రుల కంటే నాకు తక్కువ తెలుసు, కానీ వాళ్ళ ఆలోచన బట్టి నేను మెదులుతున్నా. ఇప్పటికి కూడా నేను పాలెళ్ళ దగ్గరికి పోను, పాలెళ్ళు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు తల్లిదండ్రుల మాటే ముఖ్యం. అడక్క తిన్నా సరే, కానీ పాలెళ్ళ దగ్గర మాత్రం రూపాయి బిల్ల తీసుకోను. నాకు గిదైంది గదైంది అని చెప్పి నేను అడగా. వాళ్ళు ఏం చేసినా నాకు అవసరం లేదు. అది నా మెంటాలిటీ.